దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకుని దళితులందరూ వ్యాపారవేత్తలుగా ఎదగాలని ప్రభుత్వ విప్ అచ్చంపేట శాసనసభ్యులు గువ్వల బాలరాజు పిలుపునిచ్చారు. దళిత సామాజిక వర్గం ఆర్థికంగా పరిపుష్టి, ఆర్థిక సాధికారత సాధించడమే కాకుండా ఆత్మగౌరవంతో బతకాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. శుక్రవారం చారకొండ మండలంలో దళిత బంధు పథకంపై లబ్ధిదారులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి, జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్, కల్వకుర్తి శాసనసభ్యులు జైపాల్ యాదవ్తో కలిసి పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక సామాజిక వర్గం మొత్తాన్ని ఆర్థికంగా సామాజికంగా పరిపుష్టి చేసే విధంగా దళిత బంధు పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఏ పథకం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినా ఆ పథకం గురించి ప్రశంసిస్తారు బాగా. కేంద్ర ప్రభుత్వ పెద్దలు కానీ, నీతి ఆయోగ్ కానీ వీళ్ళందరూ ప్రశంసిస్తారు కానీ సహకారం మాత్రం అందించారు. నీతి ఆయోగ్ అనే సంస్థ ప్రభుత్వాలు ఎటువంటి పథకాలు తీసుకుంటే బాగుంటుంది అని ప్రశంసించడము, కేంద్రానికి సలహాలు సూచనలు ఇవ్వడం అనేది ఆ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ సంస్థ ఇంటింటికి నల్లా కార్యక్రమాన్ని తీసుకొచ్చినప్పుడు దాదాపుగా 20-25 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇవ్వాలని సూచన చేస్తే ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. కిసాన్ సమ్మాన్ అని మాట్లాడుతున్నారు. అవి ఎక్కడ పోతున్నాయి, ఎంతమంది వస్తున్నాయో మనకి తెలియదు. కానీ అయితే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు అనేక రకాల టెక్నాలజీ మరి ఇంజనీరింగ్ అదేవిధంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఎక్స్పెరిమెంటల్గా హుజూర్ నగర్ అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్లో 29 మందికి ఈ దళిత బంధు ఇవ్వడం జరిగిందని సందర్భంగా 2000 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా సీఎం గారి దళిత గ్రామం వాసాల బలి యాదగిరిగుట్ట దగ్గర ఉంటుంది. పాత టిప్పర్ తెలుసుకున్నా లారీ అర్థమవుతున్నా, పాత లారీ ఒకటి కొనుక్కొని అప్పు చెల్లించి 25 టాటా స్పండ్లు 10 టైర్ల లారీలను షోరూమ్ నుంచి బ్రాండ్ న్యూ కంపెనీ ఏర్పాటు చేసి కంపెనీ పెట్టాలని కోరుకున్నటువంటి చరిత్ర నాకు ఉంది. ఈ మాటలు ఎందుకు తర్వాత ఎక్కడ వేస్తున్నానంటే చరిత్రను మాట్లాడుకోవడమే కాదు, చరిత్ర కారణం స్మరించుకోవడమే కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకుంటే మనం లేదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చరిత్ర గొప్పగా చెప్తారు. బాబాసాహెబ్ ఇచ్చినటువంటి చూపిస్తున్నటువంటి ఆ దారి ఎక్కడికి పోతుందో అర్థం చేసుకున్నటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి దానికి మర్మం ఏంటి, ఆ విగ్రహానికి మన ప్రత్యేకత ఏంటి, ఆ మహనీయుడి త్యాగం ఏంటో మీరు అర్థం చేసుకోవాలని మన పుస్తకాలు పట్టుకొని చదువుకోవాలి. కలెక్టర్ గారికి తక్కువ తెలియలేదు. గతంలో ఐపీఎస్గా పనిచేసేది మళ్ళీ వారికి ఐఏఎస్ ఇప్పుడు మన కలెక్టర్గా ఉన్నాం. అయినప్పటికీ నేను శాసనసభ్యుడిగా 8 సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ, నేను కూడా మీలాంటి స్థితి నుంచే వచ్చినప్పటికీ, వ్యాపారస్తుడిగా ఉన్నప్పటికీ మాకంటే అవగాహన కలిగినటువంటి కరీంనగర్ కలెక్టర్ను ఈరోజు మేము పిలిపించాలని అనుకున్నాము. కానీ కరీంనగర్ కలెక్టర్ బిజీగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి కూడా కార్యక్రమాలకు రావాలని ఒక కోరిక ఉంది. కాబట్టి నేనే వస్తా. నేను వచ్చినప్పుడు అందరినీ ఎత్తాన్ని తీసుకొస్తా. పట్టుబట్టి దళితుల దరిద్రం బయటపడే విధంగా కార్యాచరణ రూపొందిద్దామని ముఖ్యమంత్రి గారు చెప్పింది. కాబట్టి మనం ఆ కలెక్టర్ గారిని పిలవలేకపోయినాం. ఇంకో విషయం, మన సర్పంచ్ విజయేందర్ బాబు గారు మాట్లాడేటప్పుడు నన్ను ఆదర్శంగా తీసుకోవాలని ఒక మాట మాట్లాడు. నేను అనుకున్నా, నన్ను ఆదర్శంగా అంటే
ఇప్పించే బాధ్యత మాది అనే సందర్భంగా తెలియజేస్తాను. నాకు తెలుసు చాలా మంది మాట్లాడుతున్న ఈ సంవత్సరం నేర్చుకోలేదు. అందుకని అందరి ప్రసంగాలను తక్కువ చేసి తొందరగా ముగించామన్నా. నేను నా ప్రసంగం అప్పుడప్పుడు స్పీడ్గా ఉంటుంది. కొంచెం తక్కువ చేసి మెల్లగా మాట్లాడేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నానంటే మీరు వచ్చిన దానికి కొంత గొప్ప దళితుల ఇళ్లలో భోజనం చేస్తాం, దళితుల ఇళ్లలో నిద్రపోతాం. కానీ దళితులకు ఏదైనా సహాయం చేసి వాళ్ళకు మనసులో గుండెల్లో స్థానం సన్మానించలేము అనే ఆలోచన వలన ఎప్పుడు కపటేమో వలకపోతుందే తప్ప ఈ సామాజిక వర్గాన్ని అభ్యున్నతి పదంలో నడపాలనే ప్రయత్నం ఎవరు చేయలేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ పథకం గురించి బాగా ఊరించి ఆలోచింపజేసి అద్భుతంగా ప్రవేశపెట్టి ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో 17,700 కోట్ల రూపాయలను ఈరోజు దళిత బంధు కోసమే నిధులు వెచ్చించి బడ్జెట్లో నిధులు కేటాయించి ఈరోజు దేశమే జైబీం అనే విధంగా గొప్ప అద్భుతమైనటువంటి వాతావరణాన్ని ముఖ్యమంత్రి గారు దేశవ్యాప్తం చేస్తా ఉన్నారు. ఇప్పుడు చూడండి, నేను గమనించినంత మేరకు గవర్నమెంట్ అందరూ కూడా తీసుకొచ్చారు. దాని విషయంలో ఎలాంటి లోపదాపాలున్నా అవి కనిపించి ప్రతి కుటుంబం కూడా ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా మైగ్రేట్ అయినప్పటికీ మైగ్రేట్ కానప్పటికీ కూడా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళ గ్రామాలను రక్షించి బాధ్యత తీసుకొని ఆ విధంగా వారు కూడా లిస్టులో చేర్పించుకొని వారికి కూడా అందరికీ 100% దళిత బంధు ఇవ్వాల్సిన ప్రోగ్రామ్ ఉంది. కాబట్టి తప్పకుండా 2,000 మంది వరకు వస్తారనే ప్రయత్నం ఉంది. కానీ మీరు సమాజంలో 10,000 ఇస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో ఇంకా సమగ్రంగా సర్వే నిర్వహించి ఉన్నటువంటి వాళ్ళు లేనటువంటి వాళ్ళు ఆ కుటుంబాల పిల్లలతో మాట్లాడి వాళ్ళ కుమారులు అనుకున్నటువంటి వారు దగ్గరగా వెళ్ళి ఏ ఉన్నారు, ఏ పట్టణాలు ఉన్నారు, దుబాయ్ లేదా వేరే దేశానికి లేదా వేరే రాష్ట్రానికి లేదా పూజ చేసుకోవడం పోయినా అలాగే తప్పు జరుగుతుందా అటువంటి వారిని గుర్తించి రక్షిస్తే మళ్ళీ ఇలాంటి అవకాశం మళ్ళీ రాజధాని ఈ దళితులైనటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో 18% మన తెలంగాణ 1,70,00,000 తెలంగాణలో దళితులైనటువంటి భూమి అంటే కేవలం 6 లక్షలే కాదు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి దళితులు కూలీ చేసుకుని ఇక్కడ కూడా అన్ని రంగాల్లో కష్టపడుతున్నారు. వీళ్ళలో అందరితో సమానంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావడానికి మన గవర్నమెంట్ గారు ఎన్నో నెలలు రాష్ట్రంలో ఆలోచన చేసి ఈ కుటుంబాలకు ఏమిస్తే వాళ్ళు అన్ని రంగాల్లో ముందుకు ఉద్దేశంతో ఈరోజు రైతు బంధు ఏమిటంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. అదేవిధంగా దళిత బంధువులు అమలు చేయాలి. ఎంత డబ్బు 2 లక్షల కోట్లు ఖర్చయినప్పుడు కూడా వీళ్ళను బయట తీసుకురావాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రకటించి దీనికి ఒక డిటెయిల్స్ డిపిఆర్ తయారు చేసి డిటెయిల్స్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేసుకోవడానికి అది ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించిన విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా ఏంటంటే ప్రపంచంలో ఇలాంటి ఆలోచన ఏ రాజ్యాంగం చేయలేదు, ఏ ప్రధానమంత్రి చేయలేదు, ఏ అధ్యక్షుడు చేయలేదు, ముఖ్యమంత్రి చేయలేదు. మొత్తం వరల్డ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ దళిత ప్రోగ్రాం దీన్ని రూపకల్పన చేసేటువంటి ఒక మహానాయకుడు కేసీఆర్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ దళిత బంధు వల్ల ఈరోజు మనకు 18% జనాభా ఉంది. అంటే భారతదేశంలో 140 జనాభా ఉంటే 18% దళితులు ఉన్నారు. తెలంగాణలో 15%, 19% దళితులు ఉన్నారు. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కులం ఏంటంటే అన్ని కులాల కన్నా అతి తక్కువ స్థాయిలో ఉన్నటువంటి కులం ఆర్థికంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, ఉపాధిపరంగా కానీ
వ్యవసాయ రంగం కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, కాంట్రాక్టు మిగతా పనులలో కానీ, ఆ విధంగా విద్యలో కానీ అందరికన్నా చాలా ఈరోజు పేదవారు ఉన్నటువంటి కులం దళిత కులం. ఇంత జనాభా ఉంది భారతదేశంలో 1,15,00,000 కుటుంబాలు దళిత కుటుంబాలు ఉన్నాయి. కానీ 15 లక్షల కాదు 20 లక్షల వరకు ఈ కుటుంబాలు కావాల్సి ఉంది. ఎందుకంటే ఒక తల్లికి 4 కొడుకుంటే మరి పెద్ద తర్వాత పెళ్లి చేస్తే కూడా చేస్తారు. ఆ కుటుంబాలు మళ్ళీ ఎవరు ఏర్పడుతుంది, వాళ్ళకి ఇల్లు కూడా సభ్యులు వస్తాయి. భార్య భర్తలకు కుటుంబాలు కూడా పెట్టబెట్టాలి. ఇక్కడ నుంచి ఏదైనా పని లేకుండా ఇతర ప్రాంతాలకు వలసలు పోతే మైగ్రేట్ అయితే అటువంటి వాళ్ళని గుర్తించి అటువంటి వాళ్ళని రక్షించి ఈ 15 లక్షల అదనంగా ఉన్నటువంటి వారిలో మొత్తంగా అకౌంట్ పెట్టేసి అందరూ కూడా ఎంతమంది ఇవ్వాలని నిర్దేశించే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ప్రవేశించే విషయాన్ని ఈ సందర్భంగా తెలుసుకోవాలి. దీనికి ఎక్కడ కూడా బ్యాంకు లోన్ లేదు, బ్యాంకు షూరిటీ లేదు. వారికి మనస్ఫూర్తిగా మనందరం చెప్పడంతో అభినందనలు తెలియజేయడం కార్యక్రమం ప్రభుత్వ దిక్కు. అదేవిధంగా రీసెంట్గా నాగర్కర్నూలు జిల్లాకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంపికైనటువంటి ఉత్సాహంలో మన శాసనసభ్యులు సోదరుడు గుమ్మల భారత్ గారు మన జిల్లాలో మిలిటరీ ఆఫ్ చేస్తున్నారు. సో వీళ్ళందరికీ కూడా ఫస్ట్ ఫేజ్గా వాళ్ళు మిలిటరీ పెట్టాల్సిన కాబట్టి ఫస్ట్ పెట్టేసుకోమని చెప్పేసి వాళ్ళందరికీ కూడా మొదటి విడతగా షెడ్యూల్ కావాల్సినటువంటి అమౌంట్ని ఇమీడియట్గా రిలీజ్ చేస్తాము. అట్లాగే మిగిలిన ఇది ఎగ్జాంపుల్ వేస్తున్నాను, మిగిలిన యూనిట్స్ కూడా ఏ యూనిట్స్ అయితే డెలివరీ చేస్తున్నారో ఆ యూనిట్స్కి సంబంధించిన మొదటి విడత ఏదైతే ఉందో అది రిలీజ్ అయిపోతుంది. ఈ రోజున మోస్ట్లీ ఈరోజు సాయంత్రం కల్లా దళితుల అకౌంట్లో మీ అకౌంట్లో వస్తాయి. అయితే మిగిలినవి కూడా ఏమైతే మనం యూనిట్స్ గ్రౌండ్ చేయాలనుకుంటున్నామో వాటికి సంబంధించి దానికి సంబంధించిన కొటేషన్తో సహా రావాల్సిందిగా కోరుతున్నాం. వీటిని మీ పంచాయతీ సెక్రటరీ కానీ లేదంటే మీ గ్రామానికి సంబంధించిన స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళందరూ ఇక్కడే చెప్తున్నారు, వాళ్ళకి కానీ లేదంటే నేను కలెక్టరేట్లో కానీ లేదంటే వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఏ ప్రతినిధి మీరు ఇవ్వబడుతుంది. మీరు ఆ కొటేషన్స్ ఇచ్చే క్రమంలో ఎవరైనా మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే మీరు మాకు మీరు ఇప్పించాలంటే అది చేస్తామని కానీ వాళ్ళ వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తున్నారు, వాళ్ళ అకౌంట్ కూడా అప్లై చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన విలేజెస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అంటే నేను ఏం చేసుకుంటున్నాను అని మనకు ఆప్షనల్ ఫామ్గా ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి ఆప్షనల్ ఫామ్లో వాళ్ళు విలేజ్ని బ్రాడ్గా సెలెక్ట్ చేస్తున్నారు, విలేజ్ ఏరియా సెలెక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి జిల్లా ప్రెసిడెంట్ సోదరుడు భారత్ గారు కాకుండా గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు మన ఎంపీపీ శ్రీమతి నిర్మల విజయేంద్ర గౌడ్ గారు, అదేవిధంగా 17,770 కోట్లు కేటాయించడం జరిగింది. వచ్చే సంవత్సరము 27,000 నుంచి 35,000 రూపాయలు దళిత బంధు కోసం కేటాయించడం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు మన దళిత కుటుంబాలను అన్ని రంగాల్లో ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా ముందుకు తీసుకురావాలి, అందరితో సమానంగా మీరు ఆత్మగౌరవంతో జీవించాలి, మీకు అందరూ గౌరవం కావాలి, ఏ విధంగా ఆలోచన చేస్తుందో ఈ స్కీమ్ మాత్రం నీరు కాల్సిన ప్రయత్నం ఎప్పుడు చేయడం విషయాన్ని సందర్భంగా మనం ఏదో 1,00,000 రూపాయలు వస్తుంది కదా,
కళ్యాణ కలిసి మనం ఏం చేసినా తెలుస్తుంది కదా. కలుపుకు పోదామా, జోడుకు పోదామా, హైదరాబాద్ పోదామా, పాలమూరు పోదామా, నాగరికల్ పోదామా, జల్సా చేద్దామా, లేదు కళ్ళు వృధా చేద్దామా, ఆ విధంగా ఎవరు కూడా ఆలోచన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక పవిత్రమైనటువంటి మనసుతోటి, పవిత్రమైనటువంటి హృదయంతో మనందరూ కూడా పవిత్రంగా గౌరవంగా జీవించే విధంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే కళలు అన్నారో ఆ కళలను నిజం చేయవలసిన బాధ్యత మనం చేస్తున్నాం. ఈ 10 లక్షలకు 1-2 సంవత్సరాలు తప్పకుండా 20 లక్షలు 30 లక్షలు ఆ విధంగా మీ కుటుంబం మొత్తం కూడా అందులో భాగస్వాములై 5 సంవత్సరాల లోపల 100% కుటుంబాల మొత్తం కూడా మీకు గౌరవించే విధంగా మీరు ఈ పాత్రని నిలబడి మంచిగా జీవించే విధంగా కుటుంబంలో ఉన్న పిల్లలు చదివిస్తున్న విధంగా ఆ సమాజంలో మొత్తం తెలంగాణ సమాజంలో అందరితో సమానంగా కూర్చునే విధంగా మీకు కూడా మాకు కూడా శక్తి ఉంది, మాకు కూడా బ్రెయిన్ ఉంది, మాకు కూడా తెలివితేటలు ఉన్నాయి, మీకు కూడా చదువుకున్న వాళ్ళం, మీకు కూడా అందరితో సమానంగా కూర్చుంటాం, అందరితో సమానంగా కీర్తిస్తాం, న్యాయంగా ధర్మంగా అందరినీ కాపాడమని అంత స్థాయికి రావాల్సిన బాధ్యత మీకు అయి ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే అచ్చంపేట ప్రభుత్వం బాలరాజు గారికి, అలాగే ఎమ్మెల్యే గారు జపాలి గారు, జడ్పీ వైస్ చైర్పర్సన్, ఎంపీటీసీ, ఎంపీపీ, అట్లాగే వివిధ ప్రజా ప్రతినిధులందరికీ, ప్రభుత్వ యంత్రాంగానికి, ప్రజలందరికీ కూడా నమస్కారం. దళిత బంధు కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు 4 మండలాలని సాచురేషన్ చేస్తూ ఉంటే 100% అందరినీ కవర్ చేయాలన్న ఉద్దేశంతో 4 మండలాలు సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో మన చారకొండ మండలం ఉండడం అతని ఇంతకుముందు మనం ఇదే విధంగా దళిత బంధు కార్యక్రమాన్ని ఏ విధంగా గౌరవం చేస్తున్నామో కొన్ని అవగాహన సదస్సులను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని తర్వాత సబ్సిక్వెంట్గా ప్రభుత్వం దళిత ఫ్యామిలీస్ ఉన్నాయి. సో ఆ ఫ్యామిలీస్ అందరినీ ఐడెంటిఫై చేయడానికి ప్రతి డీపీకి ఒక స్పెషల్ ఆఫీసర్ చొప్పున సర్వే ప్రకారం ఇప్పటికీ వాళ్ళందరూ కుటుంబ సభ్యులకు కలిసి దాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడం జరిగిన కూడా ఈ సందర్భంగా చేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీడియా అండ్ ఇతరులకి వ్యాపారంలో స్వాగతం చేస్తా ఉన్నాను. ఎందుకంటే చివరికి మాట్లాడాలి ఉండాలి, కానీ ప్రభుత్వం కాన్స్టిట్యున్సీ 7 మండలాల 2 మున్సిపాలిటీ నాయకుల కార్యకర్తల ఉన్నాయి. అవసరమైన స్కీమ్స్ స్టాఫ్స్ కానీ విజయనగరం కానీ మీరు కిరాణా షాప్ కానీ అకౌంట్ కానీ ఒక 60 రకాల స్కీమ్స్ దీన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. దానికి 4 ట్రాన్స్పోర్ట్ రంగంలో ఒక 13 హార్టికల్చర్ ఆఫీసర్, వెటర్నరీ ఆఫీసర్, ఫిషరీస్ ఆఫీసర్స్ కూడినటువంటి కమిటీ వాళ్ళు ఏ యూనిట్ పెట్టాలనుకున్నారో దానికి కావాల్సినటువంటి సాంకేతిక అభిప్రాయాన్ని, అట్లాగే ఏమైనా ట్రైనింగ్కి సంబంధించినటువంటి అవసరాలు ఏమైనా ఉంటే వాటిని కూడా వాళ్ళ కమిటీ ద్వారా తీయడం జరుగుతుంది. అధికారులు ఇక్కడ ఎవరు కూడా తక్కువ కాదు, అందరూ పేదరికంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఉద్యోగాలు ఉన్నారంటేనే 95% పేదరికం నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఉంటారు. కసితో చదివించారు కాబట్టి ఈరోజు ఆ స్థాయికి వచ్చి ఉంటారు. ఎందుకు తీసుకోవచ్చు మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఆలస్యంగా ఎందుకు తీసుకోవచ్చు? నేను వ్యాపారస్తుడిగా ఒక 8 కూడా కాబట్టి మీకు తెలియకుండా నాకు తెలియకుండా మీ అకౌంట్లోకి ఏ ట్రాన్సాక్షన్స్ పెట్టారో మీకు రావాలని 9,90,000 రూపాయలు మీకు సంబంధించిన హండ్రెడ్ ఉంటుంది. ఎంత అవసరం ఉంటుందో దానికి సంబంధించి వాడతారు. అండ్ రెండో విషయము, ప్రతి వ్యక్తి వ్యాపారాన్ని ఒకరిని నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో అలాగేం లేదు. ఒక 10 మంది కలిస్తే మన
రాష్ట్రాన్ని సాధించిన తర్వాత మనకు మొట్టమొదటిగా దళితవంతమైనటువంటి రాష్ట్రం మన ప్రాంతంలో హైదరాబాద్ కారణంగా మన రెవెన్యూ బాగా ఆంధ్ర పోయింది. మన నీళ్ళనే మన తారీఖు రాలేదు. మన పిల్లల ఉద్యోగాలు రాలే. అక్కడ నుంచి వచ్చేసారు వాళ్ళు మనకంటే ముందు ఇంగ్లీష్ మీడియం అలవాటు పడే పిల్లలు ఆంధ్ర. ఇవన్నీ ఆ సమాచారం రూపుమాపాలనే తెలంగాణ పిల్లలు, తెలంగాణ విద్యార్థులు, యువకులు అందరూ కూడా ముఖ్యమైన ఉద్యమం కేసీఆర్ ఆధ్వర్యంలో చేసి రాష్ట్రాలు తెచ్చుకున్నాం. తెలుగులో రాష్ట్రం ఎంత అభివృద్ధి ఉంది. చాలా ఫస్ట్ నీళ్ళు వచ్చినాయి, అందరికీ నీళ్ళు వచ్చినాయి, కాంగ్రెస్ ఊళ్ళకి వచ్చినాయి, సాగులు వచ్చినాయి, రకరకాల పథకాలు వచ్చినాయి. కానీ ఎక్కడో అసమానతలు రూపుమాపలేకపోతున్నా ఉన్న ఆలోచన ఉన్నాయి. ఎకనామికల్ ఇంటర్సెక్షన్ దళితుల పదం రావడానికి నేను వ్యతిరేకం. ఎకనామికల్